మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అధికార భారతీయ జనతా పార్టీ కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన నాయకులను కటకటాల వెనుకకు పంపించకుండా మంత్రులుగా నియమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులను జైలుకు పంపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను గుర్తు చేశారు రాజ్ ఠాక్రే. ఇలా ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో చెప్పాలని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. ముంబైలో జరిగిన ఎంఎన్ఎస్ ర్యాలీలో మాట్లాడిన రాజ్ ఠాక్రే అవినీతిపై భారతీయ జనతా పార్టీ విరుద్ధమైన వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా ఆ నాయకులనే తమ మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ను ఉద్దేశించి ఠాక్రే చెప్పారు. నీటిపారుదల కుంభకోణంలో పవార్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ ఆయన 2023లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యాడని ఠాక్రే చెప్పారు. హేమంత్ బిస్వా శర్మ, రాధాకృష్ణ వికే పాటిల్, అజిత్ పవార్, హర్షవర్ధన్ పాటిల్, నారాయణ్ రానే, అశోక్ చావన్ వంటి నేతలపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయినప్పటికీ పార్టీ ఈ నాయకులను తమ చెంతకు తీసుకోవడమే కాకుండా వారిని మంత్రులు, ఉప ముఖ్యమంత్రిని చేసిందని రాజ్ ఠాక్రే ఆరోపించారు. ప్రధాని మోదీ స్వయంగా అజిత్ పవార్పై అవినీతి ఆరోపణలు చేశారని, ఆ తర్వాత ఆయనను ఆలింగనం చేసుకున్నారని ఠాక్రే విమర్శించారు. ఫడ్నవీస్ ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారో నేడు అదే వ్యక్తులు ఆయనతో పాటు కేబినెట్లో కూర్చున్నారని రాజ్ ఠాక్రే అన్నారు. ఏది ఏమైనా రాజకీయాల కోసం విలువలు కోల్పోవడం కరెక్టే కాదని రాజ్ ఠాక్రే సూచించారు.